మంగళగిరి నియోజకవర్గంలో రెండో విడత ఇళ్ల పట్టాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. మన ఇల్లు మన లోకేష్ పేరిట పేదలకు ఇళ్ల పట్టాలు అందజేశారు. రాష్ట్రానికి బడ్జెట్ కొరత ఉన్నా మంగళగిరిలో అభివృద్ధి ఆగట్లేదని అన్నారు. ఎక్కడా ఎలాంటి ఆరోపణలు లేకుండా పారదర్శకంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేపట్టామని తెలిపారు. మంగళగిరి అభివృద్ధి కోసం చంద్రబాబుతో కూడా గొడవ పెట్టుకుంటున్నానని లోకేష్ అన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ఇంటి పట్టాలతో పాటు భూగర్భ డ్రైనేజీ, 100 పడకల ఆసుపత్రి, నీటి సమస్య ఇలా అన్నింటికీ పరిష్కారం చూపిస్తున్నామన్నారు మంత్రి లోకేష్. ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అంటే రాష్ట్రానికి బడ్జెట్ కొరత ఉన్నా కూడా నాకున్న మిత్రులు అనేక కంపెనీలు తెలిసిన వారు ఉంటే వాళ్ళకున్న సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈరోజు మంగళగిరి నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేస్తున్నాం. మంగళగిరి నియోజకవర్గం అనేక కార్యక్రమాలు మేము ఈరోజు చేస్తున్నాం. భూగర్భ డ్రైనేజ్ మిమ్మల్ని అందరూ కలిసి కూడా అడిగారు, అయ్యా డ్రైనేజ్ సమస్య ఉంది, నీటి సమస్య ఉంది, దీని శాశ్వత పరిష్కార మార్గం మీరు చూపించండి అన్నారు. తల్లి 2 సంవత్సరాలు పట్టింది నాకు. ఎందుకంటే కేవలం ఒక డ్రైనేజ్ కార్యక్రమం మన మొత్తం నియోజకవర్గం చేయాలంటే సుమారుగా 1800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్క ప్రోగ్రాం. అది కేంద్ర ప్రభుత్వంతో నేను సంప్రదింపులు చేసి అక్కడ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఉన్నారు కనుక ఆయన ఆఫీస్తో కిందున్న శాఖతో సంప్రదింపులు చేసి ఛాలెంజ్ ఫండ్ కింద నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం కొంచెం అదేవిధంగా మా ఎంటీఎంసీ నిధులు కూడా జోడించి మొదటి విడత కింద ఈరోజు భూగర్భ డ్రైనేజ్ పనులు కూడా ప్రారంభించాం. మీరు అందరూ చూస్తూ ఉంటుంటారు, పైపులు కూడా దిగినాయి. త్వరలో ఆ పనులు పూర్తి చేస్తాం. తాగునీరు పైప్ లైన్లన్నీ పూర్తి చేస్తాం. పైప్ లైన్ ద్వారా కూడా మన ఇంటికి గ్యాస్ కూడా త్వరలో కూటమి ప్రభుత్వం అందజేయబోతుంది. 100 పడకల హాస్పిటల్ పనులు ఇప్పటికీ మేము ప్రారంభించాం. మహానాడు రీటైనింగ్ వాల్ పనులు కూడా మనం వేగవంతంగా పూర్తి చేస్తున్నాం. ఈరోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో దెబ్బలాడగలుగుతున్నా, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవనంతో కూడా దెబ్బలాడగలుగుతున్నా. అన్న ఇది నా నియోజకవర్గం, నాకు ఇంత మెజారిటీ ఇచ్చారు, మీరు చేయాల్సిందే అని దెబ్బలాడి పనులు చేయించుకోగలుగుతున్నా. కేవలం రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశం మొత్తం మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరి నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేస్తానని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇచ్చుకుంటూ